ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని వినడమే తప్ప ప్రస్తుతం చూస్తున్నాను. మీ ద్వారా వింటున్నాను, తెలుసుకుంటున్నాను. ఈ ఆరోపణలకి ఒక పక్కన బాధపడుతూ మీ పని మీరు ఆపకుండా మీరు చేస్తూనే ఉన్నారు కదా! మీకు ఎక్కడి నుంచి ఆ ధైర్యం వస్తుంది? ఎక్కడి నుంచి ఆ సంకల్పం వస్తుంది? నా పేరు జయరాం భూపాలరెడ్డి మేడం. ప్రకాశం డిస్టిక్ మార్కాపురం మండలం నుంచి వస్తున్నాను. రామచంద్రాపురం గ్రామం. గత 3 నెలల క్రితము ఆ గ్రామంలో ఒక చిన్న బాబు, ఆయన వైఫు, అతను హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తున్నారు మేడం. జస్ట్ ఒక 10 నిమిషాల్లో ఊరు చేరుతున్న విధంగా యాక్సిడెంటే చనిపోయాడు మేడం. అతను చిన్న బాబు, 6 మంత్స్ బాబు యాక్సిడెంట్లో చనిపోయాడు మేడం. ఆ యాక్సిడెంట్ చనిపోయినప్పుడు అతని భార్య ఒక్కతే ఉంది మేడం అక్కడ. అప్పుడు ఉన్న పలంగా వాలంటీర్లు మాకు ఫోన్ చేసేది. వాలంటీర్లకు ఎవరికి ఫోన్ చేయలేదు మేడం. అతను ఊళ్ళో వాళ్ళ అత్తయ్యకి కానీ వాళ్ళ మామయ్యకి కానీ ఎవరికి ఫోన్ చేయలేదు. వాలంటీర్ అని మాకు ఫోన్ చేసింది, మా పంచాయత్ సెక్రటరీ ఫోన్ చేసింది. ఇత్తిన్ సెకండ్లో 10 నిమిషాలు అక్కడికి వెళ్ళాం మేడం. మేము 10 నిమిషాల్లో అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను బాడీని తీసుకొచ్చి పోస్ట్ మార్టం అనేది చేశాం మేడం. వాళ్ళకి ఎవరు లేరు మేడం, బ్రాహ్మిన్స్ వాళ్ళకు మా ఊళ్ళో ఉన్నది ఒకే ఒక బ్రాహ్మిన్స్ కుటుంబం, వాళ్ళకి ఎవరు లేరు. మేము వాళ్ళ కోసము పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని అదే ఎఫ్ఐఆర్ కాపీని ఒంగోలు తీసుకెళ్ళాం మేడం. వైఎస్ఆర్ బీమా మన నవరత్న పథకం పెట్టిన జగన్ ఇప్పుడు చెప్పేది కదా అక్క, వైఎస్ఆర్ ఆరోగ్యశీల అని వైఎస్ఆర్ బీమా పెట్టింది మేడం. అది ఎలా పనిచేసిందంటే ఒక ప్రజలకు ఒక సంజీవులాగా ఉపయోగపడుతుంది మేడం. పేద ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందంటే అంత ఉపయోగపడుతుంది మేడం. ఒంగోలు తీసుకుపోయి అదే అప్లికేషన్ నేను ఒంగోలు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిన సబ్మిట్ చేసిన తర్వాత మా వెల్ఫేర్ ఆన్లైన్ చేసిన తర్వాత ఒంగోలుకి వెళ్తాను మేడం. ఆ అప్లికేషన్ సొంత డబ్బులతో ఒంగోలుకి వెళ్ళాను. ఒంగోలులో మేము పోయినమ్మంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మేడం ఆ వాలంటీర్ అంటే రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ ముందు ఇవన్నీ చెప్పినా కానీ పక్కకి వెళ్ళిపోతాయి మేడం. ఆ ఆనందం, ఈ రెస్పెక్ట్ ముందు ఆనందాలు వెళ్ళిపోతాయి. అతను మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఒక డిస్ట్రిక్ట్ అధికారి పక్కన కూర్చోబెట్టుకొని డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇత్తిన్ 1 వీక్లో 5 లక్షలు డబ్బులు కొట్టాను మేడం. ఇత్తిన్ 1 వీక్లో ఆ 5 లక్షలు ఆ పిల్లవాడికి ఏ విధంగా ఆలోచించాను మేడం. చిన్న పిల్లవాడు, వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో ఉపయోగపడతాయి. అప్పుడు అక్క కానీ వాళ్ళ అత్తయ్య కానీ నన్ను కరుచుకొని ఏడుస్తుంటే నేను మాటలు చెప్పలేదు మేడం. అనుభవం ఇదే చంద్రన్న బీమా అంతకు పాతుంది మేడం. 2014 నుంచి 2019లో చంద్రన్న బీమా ఒకటి ఉన్నది. మా సొంత బాబాయ్ బెంగళూరు చనిపోయాడు యాక్సిడెంట్ అది. అప్పుడు నామినీ వచ్చేసి మా బాబాయ్ బీమాకు. అప్పుడు ఆ బీమా కోసం మేము గత 3 సంవత్సరాలు తిరిగాం మేడం. ఆ బీమా యాడిపోయినా కానీ జన్మభూమి కమిటీ సంతకం ఉందా? 6 మంది ఉంటారు మేడం జన్మభూమి కమిటీ మా ఊరిలో. 6 మందిలో ఒకరు సంతకం పెడితే ఒకరు సంతకం పెట్టరు. మీరు మా పార్టీ కాదు అంటారు. ఒకరు సంతకం పెట్టరు. సరే మేము చదువుకున్నాను, నా డిగ్రీ కంప్లీట్ అయింది మేడం. చదువుకున్నాను ఒంగోలు మండల ఆఫీసు, జిల్లా ఆఫీసు అన్నీ తిరిగాం. ఇంతవరకు ఆ బీమా రాలేదు మేడం. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మూవ్ చేద్దామంటే వాళ్ళు ఇంతవరకు ఆన్లైన్ ఎంటర్ చేయలేదు. వాళ్ళు ఇన్ని కుటుంబాలలో ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా పార్టీలకు అతీతంగా మీ సహాయం అందిస్తుంటారా? మేము మేడం కులము చూడం, రాజకీయం చేయము, వర్గ భేదాలు అస్సలే చేయడం మేడం. అతను ఎలిజిబుల్ ఉండా పథకం ఇచ్చేయడమే. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మేమే అన్నా నీ పథకం చేయతో టైం అయింది, మీ పలానా పేపర్లు వస్తే 18,000 మీ చేతి అకౌంట్లో పెడతారు. ఏ పార్టీల వాళ్ళైనా, ఏ పార్టీ అయినా సరే, కుల మత రాజకీయ అస్సలు ఎక్కడ కానీ ఉండవు మేడం. ఎవరైనా సరే. అది నా లైన్లో ఇంకోటి జరిగేది మేడం. టీడీపీ ఎలక్షన్లో ఏజెంట్ కూర్చున్నాడు. అతను మా సొంత బావైన అతను ఏజెంట్ కూర్చున్నాడు. ఏజెంట్ కూర్చుంటే అతనికి ఎలిజిబిలిటీ వచ్చింది, పింఛన్ పెట్టాను మేడం. నేను 60 సంవత్సరాలు అయిన తర్వాత అతనికి పింఛన్ ఇచ్చాను. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు అన్నారు, మా గవర్నమెంట్లో మేము ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళం, నువ్వు మాకు అయినా కానీ మేము పక్క ప్రాంతమైనా కానీ పిలిచి మరీ పెట్టినావు, నీకోసం నేను ఏదైనా చేస్తా అన్నాడు. ఈ వ్యవస్థలో భాగస్వామ్యం చేసినందుకు జగన్మోహన్ గ్యాప్ సెల్యూట్ కొడుతున్నాం మేడం. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఆయన కోసం, జగనన్న కోసం నేను ఆడ నీళ్ళున్న దూకి చచ్చిపోతాం మేము. అంతే మేడం. మేము డిగ్రీ చదువుకున్నప్పుడు స్కాలర్షిప్ రావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం విఆర్ఓ ఫోన్ చేయాలి, సార్ సంతకం పెట్టాలి సార్ అంటే. ఇప్పుడు కాదా సాయంత్రం రాబో అంటాడు. అలాంటిది ఇప్పుడు మేము క్యాస్ట్ సర్టిఫికేట్ 24 అవర్స్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం మేడం. మేము 24 అవర్స్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అదే దాంట్లోనే ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ అంటే చాలా రోజులు తిరగాలి మేడం. అదే ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ 72 గంటలు ఇచ్చాం మేడం మేము.